హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మొత్తానికి అయితే ఓం భీమ్ బుష్ అనే మూవీ రిలీజ్ అయిపోయింది. యాక్టర్ బై శ్రీ విష్ణు గారు అండ్ ప్రియదర్శిని గారు, రాహుల్ రామకృష్ణ గారు. ఆల్రెడీ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో ఆల్రెడీ మనం బ్రోచేవారెవర్ అని చెప్పేసి ఎప్పుడో ఒక బ్లాక్ బస్టర్ మూవీ చూసాం. మరి మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. మరి ఆ మూవీ కూడా సేమ్ అవుట్ అండ్ అవుట్ ఓన్లీ కామెడీ స్టోరీ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది, అసలు మనందరం ఈ మూవీని చూడొచ్చా లేదా, అసలు ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ రివ్యూలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త చూసిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి మీకు సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మరి మన ముగ్గురు హీరోలు నిధిని కనుక్కోవడానికి భైరవపురానికి వెళ్లాల్సి వస్తుంది. అసలు మన వాళ్ళు భైరవపురానికి వెళ్ళడానికి కారణాలు ఏంటి, అసలు భైరవపురానికి వెళ్ళాక నిధిని కనుక్కోవడానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పేసి ఇదంతా మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. మరి మూవీలో నాకు నచ్చని విషయం ఏదైనా ఉందా అంటే, అసలు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క మూవీలో దయ్యాలతో కామెడీ చేయడమే జరుగుతుంది. మరి ఈ మూవీలో కూడా అలాంటి సీన్స్ చాలానే చూస్తాం. అదే నాకు ఈ మూవీలో అస్సలు నచ్చలేదు. మూవీ టైటిల్ పెట్టారు కదా, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని చెప్పేసి. ఆ టైటిల్ తగ్గట్టే మూవీ మొత్తం ఉంటుంది. అసలు మూవీలో అసలు లాజిక్సే ఉన్నాయి, మ్యాజిక్సే జరుగుతాయి. అంటే ఆ కామెడీ కానీ అసలు వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పేసి ఏది అసలు మీకు సింపుల్ గా అర్థం కాదు. ప్రతి ఒక్క సీన్ కామెడీతో పంచేస్తూ వెళ్తూనే ఉంటుంది స్టోరీ మొత్తం. మరి మూవీలో రాహుల్ రామకృష్ణ గారిది లేదంటే ప్రియదర్శిని గారి కామెడీ గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ లెవెల్లో పేలే వాళ్ళ పంచెస్ అయితే కొన్ని 18+ డైలాగ్స్ కూడా ఉంటాయి. చాలా బాగా నవ్వు తెప్పిస్తాయి. థియేటర్ లో మీకు చూస్తున్నప్పుడు ఆ ఫీల్ అర్థమవుతుంది. మరి మూవీ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీతోనే రన్ అయ్యే మూవీ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఓన్లీ కామెడీ ఉంటుంది బాగా మూవీలో. మరి మీకు ఇంకా సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ తో కనుక వెళ్ళినట్టయితే ఫుల్ టైం పాస్ అవుతుంది మూవీ చూస్తున్నంత సేపు. ఎందుకంటే ఈ మూవీలో మన ఫ్రెండ్స్ తో మాట్లాడే మాటలు చాలానే వినిపిస్తాయి. అందుకే మీరు డెఫినెట్ గా ఫ్రెండ్స్ తో కనుక వెళ్ళినట్టయితే ఫుల్ టైం పాస్ అవుతుంది మూవీ చూస్తున్నంత సేపు. ఆ కామెడీ టైమింగ్, ఆ 18+ డైలాగ్స్ ఫ్రెండ్స్ తో కనుక చూస్తున్నట్లయితే వేరే ఫీల్ ఉంటుంది. మరి మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే పర్లేదు, స్లోగా వెళ్తూనే ఉంటుంది. మరి ఇంటర్వెల్ ట్విస్ట్ భలే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. మరి సెకండ్ హాఫ్ అయితే ఫుల్ స్టోరీ అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి సింపుల్ గా. కానీ వీళ్ళ కామెడీ పంచెస్ తో మన అందరిని అయితే బాగా ఎంటర్టైన్ చేస్తారు. థియేటర్ లో మీకు చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. మరి మీరు ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో హ్యాపీగా చూసుకోవచ్చు. మరి మీరు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఫుల్ ఫైట్స్ ఉంటాయి, నరకడాలు, జంపడాలు ఉంటాయి అని చెప్పేసి అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్ కి వెళ్తే డెఫినెట్ గా డిసప్పాయింట్ అవుతారు. అవన్నీ ఈ మూవీలో ఏముండే ఓన్లీ కామెడీ ఇదే ఉంటుంది. మరి మూవీని మేము చూడొచ్చా వద్దా అంటే, డెఫినెట్ గా మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఫుల్ గా టైం పాస్ అవుతుంది మూవీ చూస్తున్నంత సేపు. మరి మూవీని అసలు మనం చూద్దామా వద్దా, ఎలా ఉంటుందని చెప్పేసి ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ ఇదే అనుకోని లోపలికి వెళ్ళండి. మరి ఒక మంచి టైం పాస్ మూవీ చూసి బయటకు వస్తున్న ఫీల్ కలుగుతుంది మీలో అందరికి. డెఫినెట్ గా థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ బాగా నవ్వుకుంటూ చూసే మూవీస్ చాలా తక్కువనే వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అందుకే హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చూడండి. అండ్ ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది థియేటర్ లో చూసారో లేదో, ఎంతమందికి నచ్చిందో లేదో, మరి ఎంతమందికి ఎలా అనిపించింది అని చెప్పేసి డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్, అప్డేట్స్, రివ్యూస్ వస్తుంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి.